ONS టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ పిఠాపురంలో శుక్రవారం ఎమ్మెల్యే పవన్ పర్యటన రచ్చబండ పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుంటారు అని జనసేన నాయకులు జనాలను పోగేసి రచ్చబండకు తూచ్ తూత్ అని శంకుస్థాపనలతో సరిపెట్టి బాయ్ చెప్పి వెళ్లిపోయారు. పట్టుమని 10 నిమిషాలు నిలబడకుండా ఒక్క మాట వినకుండా రైమని వెళ్లిపోవడం తాలూకా ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఈలోగా అర్జీలు సేకరణ అని కొంతమంది సిబ్బందిని ఇబ్బందిగా కూర్చోబెట్టి మొక్కుబడికి అర్జీలు సేకరిస్తున్నారు. అందరికీ జై భీములండి. నిన్న శుక్రవారం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం నియోజకవర్గ పర్యటన మీద దళిత హక్కుల పోరాట సమితి నుంచి మాట్లాడుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పర్యటన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మా ఎమ్మెల్యే వస్తున్నాడు, మా బాధలు చెప్పుకోవాలి, మా గోళ్ళు చెప్పుకోవాలి, మా సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి ఇవాళ 4 గుడులు ఏదో హాస్పిటల్ శంకుస్థాపన చేసి ఆయన ప్రజలు సమస్యలు వినకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇది పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఇది పద్ధతేనా అని అడుగుతూ ఉన్నాం. ప్రజలు మీకు వారి సమస్యలు పరిష్కరిస్తారని ఉత్సాహవంతుడని ఒక ఉద్యమ ప్రశ్నించే తత్వం ఉందని మీకు ఓట్లు వేసారే తప్ప మీ మీద ఏమో ప్రేమ వలకబేసి వేయలేదన్నది తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. మీ నియోజకవర్గంలో గ్రావులు కబ్జా అవుతూ ఉంది, మీ నియోజకవర్గంలో భూములు కబ్జా అవుతూ ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందని, 17 నెలల కాలంలో రాష్ట్రాన్ని కిందకు తీసుకువచ్చిన అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. 17 నెలలు అయిపోయింది. అద్దెకి పోయి కొంతమంది ఇవాళ లేదు. అంతేకాదు అవ్వకిస్తా తాతకిస్తా అన్నాడు కేసీఆర్. ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను తాతకు కూడా ఇస్తా అన్నాడు. ఇవాళ ఆ అవ్వకు కూడా 3 నెలల పెన్షన్ ఎక్కొట్టింది, ఆ ఇచ్చే 2 వేలు, తాతకైతే 0. ఇప్పుడు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఇవి వచ్చే ఈ నెల తీసుకుంటే మీకు 1,00,000 చెక్ వస్తున్నది, కేసీఆర్ ఇస్తున్నాడు. వచ్చే నెల తీసుకుంటే నేను వస్తున్నా 1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇస్తాను. వచ్చే నెల పోయింది, 17 నెలలు పోయినాయి, తులం ఇనుము కూడా లేదు. ఇంకా 15 నెలలు అయింది, జాబ్ క్యాలెండర్ లేదు. 2 లక్షలు కాదు కదా, 11,000 ఉద్యోగాలు ఇచ్చింది మొత్తం 15 నెలలు. 40,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము రాత పరీక్షలు పెట్టి, మేము ఇంటర్వ్యూలు చేసి, మేము ఫైనల్ చేసిన దాన్ని ఆయన ఖాతాలు వేసుకొని నా ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లా ఒక 40,000 ఒరిజినల్కి ఇచ్చింది ఆయన 11,000 ఇస్తా అన్నది 2 లక్షల ఉద్యోగాలు. ఇట్లా నిరుద్యోగులను మోసం చేసి విద్యార్థులకు 5 లక్షల ఫ్రీ కార్డ్ ఇస్తా ఉన్నాడు. ఫీజు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోవచ్చు, ఫీజు కట్టుకోవచ్చు. 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా ఉన్నాడు విద్యార్థులకు. 5 లక్షలు కదా, 5 పైసలు లేదు. అట్లనే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా ఉన్నాడు. ఆడపిల్లలంతా చూస్తా ఉన్నారు ఎప్పుడు స్కూటీలు ఇక్కడ అని. విద్యార్థుల్ని మోసం చేసేయండి. గుజరాత్ పోలీసులు తెల్లవారుజామున జరిపిన ఆపరేషన్లో 1000 మందికి పైగా అక్రమ బంగ్లాదేశీయులు, పాకిస్తానీలను అదుపులోకి తీసుకున్నారు.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ઓપરેશન બાંગ્લાદેશી કરવામાં આવ્યું. તસવીરો તમે જોઈ શકો છો. સુરત શહેરમાંથી 132 જેટલા બાંગ્લાદેશીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે, જેમાં 44 જેટલી મહિલાઓ છે અને చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం సంక్రాంతిపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామం నందు శ్రీ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల వారి దేవాలయంలో గత 10 రోజులుగా అంగరంగ వైభవంగా మహాభారతం జరుగుతున్నది. ఇందులో భాగంగా గుండ్ల కట్టమంచి, నల్ల సిద్దనపల్లి, మహాసముద్రం, కొత్త గొల్లపల్లి, కుమ్మరపల్లి, మోర్జానపల్లి గ్రామాల వారు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. ఈ మహాభారతానికి హరికథ గానకోకిల, నాట్యమయూరి, నవరసాభినయన హరికథ కూరాలు అయిన గీతాంజలి ప్రతిరోజు 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హరికథ భక్తులకు ఇంపుగా చెప్పబడుచున్నది. ఏమిటా 25 లోకాలు? మక్షిక మండలం, ప్రపంచ మండలం, మయూర మండలం, చరాలి మండలం, మృగు మండలం, సాన మండలం, సాగ మండలం, ఈగ మండలం, సత్యలోకం, తపోలోకం, ఆదిలోకం, భువర్లోకం, శుభలోకం, మనోలోకం, జనోలోకం, అత్తల, విత్తల, సుతల, మహాతల, రసాతల, పాతాళ. 25 లోకాలు జరిగేటువంటి నాగ మహర్షుల వారు భగవన్నామగానం చేస్తుంది. అలా యమలోకం చూడడానికై బయలుదేరారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో డప్పు దండోరా వేయించి రేపు ఎల్కతుర్తిలో తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకి ప్రజలని ఆహ్వానించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. అందరికీ శుభవార్త. రేపు 8 గంటలకు వరంగల్కు మీటింగ్ పోవాలి. మరి కేసీఆర్, తెలంగాణ వచ్చిన కేసీఆర్ మరి వరంగల్కు వస్తున్నాడు. మరి అందరూ దయచేసి 8 గంటలకు తయారుండి వెళ్ళిపోవాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శనివారం టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్రావు నివాసంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కశ్మీర్ పెహల్గావ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పర్యాటకుల కుటుంబాలకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు 2 నిమిషాలు మౌనం పాటిస్తూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులపై తీవ్ర నిరసన తెలిపారు. మతోన్మాద శక్తులు అమాయక పర్యాటకులపై దాడి చేసి కాల్చి చంపడం హేయమైన చర్యగా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉండాలి.
నిర్మల్ జిల్లా గంజాల్ టోల్ ప్లాజా యూనియన్ సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడు అమలు చేస్తోంది. బొమ్మెన సురేష్ సిఐటియు నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈరోజు గంజాల టోల్పాజ కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 25 నాడు జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో మే 20 నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెకు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మే 20 నాడు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కరపత్రాలు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కార్మికులను నష్టం చేసే లేబర్ కోడ్ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలను రద్దు చేయాలి, పాత 29 చట్టాలనే కొనసాగించాలని సిఐటియు నిర్మల్ జిల్లా కాడుగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కనీస వేతన చట్టాలను ఇంకా సవరించాలి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీస వేతన చట్టాన్ని ఇంకా సవరించాలి. అట్లాగే గంజాల్ టోల్ ప్లాజాలో ఇలా నూతనంగా వచ్చిన కంపెనీ వేరియస్ కంపెనీ వాళ్ళు ఇలా పని దినాలు తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు తక్కువ వేతనాన్ని ఇలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఇంకా ఈ కంపెనీ వాళ్ళ మీద ఉంది. లేకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమంగా చేస్తామని ప్రభుత్వ ఈ అధికారులను కానీ కంపెనీ వాళ్ళని కానీ హెచ్చరిస్తుంది. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇందిరమ్మ కమిటీలు వేసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికల్లో కాంగ్రెస్ నాయకులు అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, మాజీ సర్పంచ్లు అప్పల రాకేష్, సచిన్, నాయకులు యోగేష్ అన్నారు. శనివారం ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతున్న అవకతవకలపై బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో బైన్సా ఎంపీడీఓ కార్యాలయం ముందు వారు నిరసన చేపట్టి మాట్లాడారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరికీ తెలియకుండా అర్హుల జాబితా తయారు చేయడం ఏంటని మండిపడ్డారు. పంచాయత్ సెక్రటరీ అక్కడ ఉన్న మా తాజావారి సర్పంచ్కి చెప్పాలా, వీడీసీకి చెప్పాలా, మరి ఎవరికి చెప్పి గ్రామ సభ నేనే మా చీఫ్ చేస్తా సార్. 3 డిఫరెంట్ పేర్లు వచ్చినాయి కమిటీ సభ్యుల కోసం. 3 వస్తే మేము మీ దగ్గరనే మీరు కూర్చుంటే పంచాయత్ సెక్రటరీ పక్కన కూర్చోబెట్టి ఏది సెలెక్ట్ అమ్మా ఏదంటే మీరేమన్నారు పార్టీ తోటి అవసరం లేదు గ్రామాలలో ఈక్వల్ చేసుకొని చెప్పి ఇచ్చినాం సార్. మరి ఇచ్చిన దాంట్లో ఏ సభ్యుల పేరు రాలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేరు ఎందుకు వచ్చింది సార్? మళ్ళీ ఇంకోటి సార్, పార్టీ కమిటీ అవునా అది లేకుంటే ప్రభుత్వ కమిటీ సార్? పార్టీ కమిటీ పెట్టినట్టు పార్టీ కమిటీ పెట్టుకున్నారు. చెప్పు 2005లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభ పెట్టాలా వద్దా? మీరు జాబ్ ఎట్లా ఇస్తున్నారు? గవర్నమెంట్ ఎట్లా ఉంది అసలు? బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద బీర్కూరు మండల కేంద్రానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు 37,70,935 రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ బిల్లుల చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు
బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన జర్నలిస్టుల కాలనీ కోసం కేటాయించిన స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల ప్లాంటింగ్ చేసి నిర్ణీత కొలతల ప్రకారం ప్లాట్లుగా విభజించి సిమెంట్ పోల్స్ పాతి కబ్జా చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ తరపున మేము బెల్లంపల్లి కన్నాల హైవే పక్కన ఉన్నటువంటి స్థలంలో జర్నలిస్ట్ కాలనీ అనేది గత కొంతకాలంగా స్థలం కలిగి ఉన్నాము. ఆ స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేయడం అనేది మా దృష్టికి రావడం జరిగింది. ఇది కన్నాల హైవే పక్కన 144 కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని 145, 146, 47, 148, 185, 186, 211 సర్వే నెంబర్లలో సుమారు 5.5 ఎకరాల భూమి అనేది కలిగి ఉన్నాము. దానిలో కొంతమంది కొన్ని రోజులుగా దాన్ని ఫ్లాటింగ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు అనేటువంటి సమాచారం మాకు అందింది. ఈరోజు మేము ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మేము పరిశీలించినప్పుడు ఫ్లాటింగ్ జరిగినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఈ గుర్తు తెలియని వ్యక్తులు జర్నలిస్టు కాలనీలో స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడం శోచనీయం. ఇప్పుడు మేము కోరుకున్నటువంటిది ఏంటంటే ఆ స్థలం అనేది అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ సీనియారిటీ ప్రాతిపదికన మరియు పాత్రికేయ వృత్తిని నమ్ముకున్నటువంటి విలేకరులకు తర్వాత అక్రిడేషన్ కలిగినటువంటి వారందరికీ బెల్లంపల్లి నియోజకవర్గంలో వృత్తిని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు పట్టణానికి చెందినటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కేటాయించినట్లయితే ప్రభుత్వము మరియు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు రెవెన్యూ అధికారులు స్పందించి ఆ స్థలం కేటాయించినట్లయితే ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసినట్లయితే మేము అందులో ఇల్లు నిర్మించుకొని మేము ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో పూర్తి స్థాయిలో ఆ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాన్ని రక్షించడము, తర్వాత అర్హులైన జర్నలిస్టులకు స్థలం కేటాయించేలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు మరియు ఆర్డీఓ హరికృష్ణ గారు, తహసీల్దార్ జ్యోష్ణ గారు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ కబ్జాలు చేశారు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. వరంగల్కు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకే వరంగల్ నగరంలో సభ పెడితే ఫెయిల్ అవుతుందని కరీంనగర్ సిద్దిపేట బార్డర్లలో పెట్టుకుంటున్నారని గొప్పలు కొట్టే పిట్టల దొర మళ్లీ వస్తున్నాడన్నారు. ఓరుగల్లు ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ఎల్కతుర్తిలో సభ పెట్టి చలో వరంగల్ అని పిలుపునియడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి నా వైనం ఆయన 9 సంవత్సరాలు పరిపాలించిన వైనం తర్వాత తెలంగాణ ప్రజలు గారడి మాటలు నమ్మకుండా వాళ్ళను పాతాలను తొక్కిపెట్టి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళని ఫామ్ హౌస్లకు పంపించిన వైనం చూస్తుంటే ఒక మళ్ళీ 1.5 సంవత్సరం కాలం తర్వాత కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ని ఎన్కాష్ చేసుకున్నందుకు మళ్ళా వరంగల్లో బహిరంగ సభ పెట్టేందుకు మన కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పార్టీ రేపు సన్నద్ధమైంది. ఏ గారడి మాటలు చెప్పినా కూడా కేసీఆర్కు తెలంగాణ అంటే గజ్వేల్ అంటే తెలంగాణ, అంతేగాని మిగిలిన గజ్వేల్ ఒక మోడల్ అయితే ఎంటైర్ తెలంగాణను గజ్వేల్కి ఈక్వల్గా ఏమాత్రం డెవలప్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఏ పథకం చూసినా కూడా ఫెయిల్యూర్ అయింది, మధ్యలో ఆగిపోయింది, అన్ని స్కామ్లతో నిండిపోయింది. కాళేశ్వరం 1,00,000 కోట్లు దండుకున్నారు, మేడిగడ్డ కుంగిపోయి ఇప్పుడు 1.5 2 సంవత్సరాల కాలం అయినా కూడా దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది.
అంతేకాకుండా ఏ చూసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల స్కామ్ చూసిన వరంగల్ విడగొట్టడం, వరంగల్ 2 నగరాలను కూడా విడగొట్టడం, ఇక్కడ అలంకార్ బ్రిడ్జి తర్వాత హనుమకొండ యువతల వరంగల్ అని విడగొట్టడం, 6 జిల్లాలుగా విడగొట్టడం, వరంగల్ మీద కక్ష కట్టుకుని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వరంగల్ మీటింగ్ చెప్పి